నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఏదైతే నిన్న అసెంబ్లీలో 42% బీసీ డిక్లరేషన్ దానికి సంబంధించి బిల్ అయితే పాస్ అవుతుంది. దానికి సంబంధించి మేము అసంతృప్తితో ఉన్నామని చెప్పేసి కూడా ప్రెస్ క్లబ్ లో భారీ ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంబంధించి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు? ఆయన ఏం చెప్తా ఉన్నారంటే బీసీలందరూ ఏకీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఏం అసంతృప్తి ఏందండి? మోసం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు బీసీలని. అసంతృప్తి ఎక్కడది? ఇంకా మాకు కత్తి పట్టుకొని మాకు గొంతు కోస్తుంటే మేము ఆనందంగా ఉండాలా? ఆయన కమల్ హాసన్ కంటే ఎక్కువ గొప్ప యాక్టర్ అయిపోయాడు. ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్, నాకు మిత్రుడే. మరొక లెక్క బంతిని ఢిల్లీ కొట్టినా ఇక మనం పోదాంపా, ఢిల్లీ పోదాంపా, నరేంద్ర మోడీతో కొట్టాడదాంపా, పంచాయతీ పెట్టుకుందాంపా, మీరంతా రండి. రాకపోతే మీరు ఇచ్చిన బేస్మెంట్ చేసిన బ్రహ్మాండంగా ఇల్లు మీరు పైన కట్టుకోండి, నేను 40% ఇచ్చిన. ఏడిచ్చినావు? మీరు ముఖ్యమంత్రి కదా, మీకు తెలియదా? చట్టం చేసిరు కదా, దాన్ని జీవో చేయద్దా? 2 జీవోలు చేయాలి కదా. స్థానిక సంస్థలు రిజర్వేషన్ కోసం ఒక జీవో, విద్యా ఉద్యోగ రంగంలో ఒక జీవో. నువ్వు 2 బిల్లులు పెట్టినావు కదా, 2 జీవోలు చేయి. 2 జీవోలు చేసి 2 ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయి. ఉద్యోగాలు ఇవి మాకు, మా పిల్లలకి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి వాళ్ళు చట్టం చేసిరు కదా, చట్టం తీసుకొచ్చారు కదా, చట్టంతో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. నువ్వు కూడా చట్టం చేయి. 2 జీవోలు తీసుకురా. 2 జీవోలు తీసుకొస్తే 2 మాకు స్థానిక సంస్థల ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అది చేయకుండా, నీ చేతిలో పని చేయకుండా, నువ్వు ఈడ ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా, నువ్వు జీవో తీసుకురాకుండా ఢిల్లీకి పోదాం, 9th షెడ్యూల్లో చేర్చుదాం, మీరందరూ ధర్నాలు చేద్దాం, దీక్షలు చేద్దాం. ఎవరి మభ్య పెడుతున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తారు? అయ్యా మేము గొర్రెలు కాసుకున్నామే, మేకలు కాసుకున్నామే, మేము మాకు గతంలో మా తాత ముత్తాతలకు చదువు లేకుండే, గతంలో ఉండే ఇబ్బందులు, కానీ ఇలా మేము చదువుకున్నామయ్యా. మీకంటే కూడా గొప్పగా చదువుకున్నాం. మాకు కాన్స్టిట్యూషన్ తెలుసు, చట్టాలు తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మేము పనిచేస్తున్న వాళ్ళం ఉన్నాం. ఇక్కడ 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాం బీసీల కోసం. బీసీల గురించి ఆలోచిస్తున్నాం, బీసీల గురించి మాట్లాడుతున్నాం. సరే, కొద్దిమంది సంఘాలతో నువ్వు దండలేపించుకుని వాళ్ళకేమో కోరికలు ఉన్నాయి, వాళ్ళకేందో వివరం నేను దాంట్లో పోను. మీటింగ్ కూడా పెట్టిన వాళ్ళతో అప్రిషియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారు? అరే మాకు ఉద్యోగాలు ఇవ్వంటే ఇస్తలేడు కదా, ఇంప్లిమెంట్ చేస్తలేడు కదా. నువ్వు జీవోలు తీసుకురా కదా, జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అప్పుడు నీ చిత్తశుద్ధి నిరూపించుకొని రేపు కోర్టులు ఏదైనా ఆపితే మనం ఢిల్లీ కొట్టాడదాం. బీహార్లో నితీష్ కుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రి, గతంలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వారు కులగణన చేసిండ్రు. 63% బీసీలుగా తేల్చిండు. బీసీలని 63%లో ఎంబీసీలను బీసీలను వేరువేరుగా ఇచ్చి గ్రూప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసిండు. ఆయన ఉద్యోగాలు ఇచ్చిండు బీసీలకి. బీసీలకు 2 లక్షల ఉద్యోగాలు అంటే దాదాపుగా 63% 1,20,000 ఉద్యోగాలు బీసీలకు వచ్చినాయి. అక్కడ కానిస్టేబుల్ కానీ ఇలా చాలా ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి పిల్లలకు. నువ్వు కూడా అట్లా ఉద్యోగాలు ఇవ్వు, ఇంప్లిమెంట్ చేయి. లోకల్ బాడీస్లో చేయి, ఈడ చేయి. చేసినాకట నువ్వు రేపు కోర్టులు ఏమన్నా పాట్నా హైకోర్టు లెక్క ఏమైనా అడ్డం పడి ఏమైనా కోర్టులు ఇబ్బంది పెడితే అప్పుడు మనం అంతా కలిసి ఏం చేద్దాము, దీన్ని 9th షెడ్యూల్ చేద్దాం, మోడీని ఏం చేద్దాం, బీజేపీని ఏం చేద్దాం, మిగతా పార్టీలు ఏం చేద్దాం, ఢిల్లీలో పోయి అందరం మీరు రండి, మీరు కూడా ముందర ఉండండి, మీ నాయకత్వం మేము వస్తాం. ఎప్పుడు వస్తాము? మీరు ఇంప్లిమెంట్ చేయండి. రాజారాం యాదవ్ అంటాడు ఎప్పుడు సన్మానం చేస్తాడు రేవంత్ రెడ్డిని, ఎప్పుడు పువ్వు ఇస్తాడంటే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, నా పిల్లలకు, నా బీసీలకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కదా నేను సన్మానం చేయాల్సింది. నేను మిగతా సన్మానం చేస్తారంటే మరి వీళ్ళకి ఏముందో ఏం తెలియదు. మరి రేవంత్ రెడ్డి ఏమంటారు, గత ఏ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయలేదు, మా వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇచ్చాం, కావాలని ఇతర పార్టీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్తాను. నీ చేతిలో పని చట్టం చేసినావు, ఇంప్లిమెంట్ చేయి. దాంట్లో నేను ఆపుతుంది ఎవడు? ఏ శక్తి ఆపుతుంది? నేను ఎవరు ఆపుతున్నారు? ఏ భూతం ఆపింది? ఏ దయ్యం ఆపింది? నువ్వు పూలే అంత తోడు కదా, అంబేద్కర్ అంత తోడు కదా, రాహుల్ గాంధీ చెప్తున్నావు కదా మేము ఎవరికి ఎంత ఇవ్వాలని ఇస్తామని చెప్పని, నువ్వు దానికి కులగణన చేసినావు, బ్రహ్మాండంగా చేసినా అని చెప్తున్నావు. నువ్వు అన్నమాట నేను అంటున్నాను, నేను వేరే దాంట్లో 40% నేను ఇస్తున్నా అని చెప్పినావు. ఇచ్చిన దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయంటున్నావు. నేను ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది ఏంది? దీనికి బీజేపీ ఏమైనా సపోర్ట్ ఇవ్వబోతుందా? దీనికి సంబంధించి పార్లమెంట్ బీజేపీ పార్టీకి ఎందుకు చేస్తుంది? బీసీల వ్యతిరేక పార్టీ, బీసీల వ్యతిరేక పార్టీ కదా బీజేపీతో కొట్లాడదాం రండి. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నావు, రాహుల్ గాంధీ చెప్తుండు. బీజేపీతో కొట్లాడదాం అందరం. ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేసినా గట్టి కొట్లాడదాం. బీజేపీ దొంగల పార్టీ కదా, బీసీల వ్యతిరేక పార్టీ కదా.